దాహాలను తీర్చడానికి తీర్చిదిద్దడానికి ఓ ఇద్దరు సిద్ధమైపోయారు. వారిని పిలవడానికి నేను సిద్ధమైపోయాను. నవ్వడానికి మీరు సిద్ధంగా ఉంటే లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజశ్రీ. శిష్యురాళ్ళారా ఇటు రండి, దగ్గరికి రండి, ఇటు తిరగండి. పోండి పోండి పోండి. ఏం చేస్తున్నారు స్వామి? వాళ్ళ పాపాలను ఎక్కడికో పంపుతున్నాను ఆయన. వాళ్ళ పాపాలని ఎక్కడికో పొమ్మన్నట్లేదు స్వామి, ఈ పాపాలను ఎక్కడికో రమ్మన్నట్టుంది స్వామి మీరు చేసిన సైకిల్ అని. దీంతో నేను చెప్పించానంటే ఒక చెయ్యి కిందకి ఒక చెయ్యి పైకి ఏంటి స్వామి పుష్పం ఎదురుగా పెట్టి నా చేత పుష్ప స్టెప్పులు వేస్తారేంటి ఇప్పుడు? విరక్తికి విముక్తికి తేడా ఏంటి స్వామి? అది చెప్పడానికి నీ మొహం ఇంత దగ్గరగా పెట్టడం విరక్తమ్మ, కొంచెం దూరంగా ఉండి చెప్తే అదే విముక్తి మాకు. స్వామి మగవారికి ఆడవారిని చూస్తే ఏదేదో అయిపోతుంది, అసలు ఏంటి స్వామి ఇది? నీకెందుకు వీడికి కూడా మాలాగా ఒక డ్రెస్ తెప్పించున్నాయన, మాకన్నా బురిడి స్వామి లాగా ఉన్నవారు. పక్క సందుకు వెళ్ళి నువ్వు ఆ డ్రెస్ వేసుకో. స్వామి ఆనందానికి ఆందోళనకి తేడా ఏమిటి స్వామి? మీ ఆవిడకి 3వ నెల అని తెలియటం ఆనందం నాయన, ఈ 3 నెలలు అసలు నేను ఇంట్లో లేను కదా అని తెలుసుకోవటం ఆనందం నాయన. స్వామి చెప్పమ్మా. వాటాకి కి సంబంధం ఏంటి స్వామి? 6 మిక్సీలు వస్తే ఒక మిక్సీ తీసుకున్నావు కదా, దాన్ని వాటా అంటారమ్మా. అది తీసుకున్నా కూడా ఇంకా గోకుతున్నావు చూసావు, దీన్ని అంటారమ్మా. డైరెక్టర్ కి అసిస్టెంట్ డైరెక్టర్ కి తేడా ఏమిటి? అన్నీ నేను చూసుకోలేను మీరు కూడా చూసుకోండిరా అని చెప్పేవాడు డైరెక్టర్. ఏంటి ఏదో చూసుకోమన్నాడని నేను గూగుల్లోకి వెళ్ళి ఏవేవో చూడడం అసిస్టెంట్ డైరెక్టర్. ఐశ్వర్య నిన్ను చూస్తుంటే నా మనసు ఐస్ అయిపోతుంది. స్వామి ఇతను చూస్తుంటే నా మనసు కూడా ఐస్ అయిపోతుంది మీ ఇద్దరికి ఐస్ అయిపోతుంటే మేమేం చేయాలి? అర్జున్ రెడ్డి లాగా కూర్చోవాలా? స్వామి సృష్టి రహస్యం అంటే ఏంటి స్వామి? నాయన నువ్వు రహస్యంగా చెయ్యాలనుకున్న పని ప్రపంచానికి తెలిస్తే అదే సృష్టి రహస్యం అవుతుంది నాయన. స్వామి నా క్యారవాన్ ముందు రీతు అని రాసి ఉంటే కాకి రెట్టేసి వెళ్ళింది, ఏదైనా అశుభం? ఏదైనా అశుభమా? గట్టిగా చెప్పకమ్మా, అసలు నీ క్యారివేన్ ఇచ్చింది ఎవరైనా ఆ మేనేజర్ మీద కూడా రెట్టేస్తుంది. స్వామి ఇతని ఆలోచనల నుంచి తప్పించుకునే అవకాశమే నాకు లేదా? నీకు అవకాశం ఇచ్చినోడు గురించి ఆలోచిస్తూ ఉండమ్మా, ఆటోమేటిక్ ఆలోచనల నుంచి నువ్వే తప్పుకుంటావు. ఏం మాట్లాడుతున్నారు స్వామి? తినతో పెళ్లి అయ్యాక నాకు 3 రాత్రులు కాదు 30 రాత్రులకి ముహూర్తం పెట్టండి. శతధ్రువ వంశ యోధుడు, 30 రాత్రులు గడిస్తేనే గాని వదలని ధీరుడు కామ్సింగ్. నువ్వు మళ్ళీ ఆ చీకటి కడుపును చీల్చుకుంటూ పుట్టకరా దరిద్రుడా. ఇంకెవరో భక్తులు వస్తున్నారు స్వామి. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య? స్వామి నేను నా భార్యతో పడలేకపోతున్నాను స్వామి. దాంతో పడలేకపోయినా పర్లేదు కానీ దాని కింద పడకు, సచ్చి ఊరుకుంటావు. ఈ సంసారం అనే సముద్రాన్ని ఎదలేకపోతున్నాను స్వామి. సముద్రం అయితే ఏదొచ్చి సునామీని నువ్వు ఎక్కడ ఇస్తావురా? అసలు అవుద్దా అది? ఇది ఇలాంటి మాటలన్నీ కూడా చెప్తుంటాడు కానీ నేను బెడ్ మీద ఇలా పడగానే నా మీద ఎగిరి పడతాడు స్వామి. అది పరవశంతో కాదు, రియాక్షన్. అది యాక్షన్ రియాక్షన్. స్వామి చెప్పు. ఇది నా లవరు స్వామి. చేయిది ఇంకా టీమ్ లీడర్ ఏం చేయలేదు. అమ్మాయిలారా ఏది ఒకసారి నీ చేయి చూపించు. నీ 9వ రేఖ 8వ రేఖ మీదగా వెళ్ళి 6వ రేఖను దాటేసి 4వ రేఖ. ఏమ్మా తలా నేను నెంబర్ చెప్తున్నాను, నువ్వు చెప్పవా? డీకి జబర్దస్త్ కి తేడా ఏంటి స్వామి? అక్కడ డాన్సర్లు స్టేజ్ మీద ఎగురుతారు, ఇక్కడ డైరెక్టర్లు మా మీద ఎగురుతారు, అంతే నాయన. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఏంటి స్వామి? అది ఒక పెద్ద నియోజకవర్గం స్వామి. అయ్యా బాబోయ్, అందులో ఉన్న వాళ్ళందరూ ఓటేసిన ఒక ఎమ్మెల్యే అవుతారు, అంతమంది ఉన్నారు. జబర్దస్త్ లో జడ్జిలు ఆ చైర్ లో కూర్చుని డాన్స్ చేస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది స్వామి. నువ్వు దానికే ఆశ్చర్యపడుతున్నావా? దానికి కూడా కొరియోగ్రాఫర్ ఉంటారు, ఇంకెంత ఆశ్చర్యపడతావు? ఇంకేమున్నాయి స్వామి? మా పెళ్ళై 3 రాత్రులు వరుసగా డి జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అన్ని చూశాడు స్వామి. 3 షోలు చూశాడు కానీ ఒక్క షో కూడా అంటారు. ఓకే అమ్మ. స్వామి సుధీర్కి రష్మికి ఏముంది స్వామి? రష్మికి ఆస్మా ఉంది, సుధీర్కి షుగర్ ఉంది, మీకు ఎందుకురా ఏముంటే? మా ఫ్యామిలీలో 3కి దెయ్యం పట్టింది స్వామి, మీరే వదిలించాలి స్వామి. పిలిపించు వాళ్ళని.
ఇదో ఇందా 100 కాంచనా ఏసీ లాపండి పళ్ళ చెట్టు పైకి వచ్చేలా ఉంది. నేను పైకి పంపించాల్సిన వెంకటపతిరాజు ఉన్నాడా? ఆల్రెడీ పైకి పోవాల్సిన రైజింగ్ రాజు ఉన్నాడు. కూర్చోండి రే, ఈ రోజు నిన్ను సీసాలోకి ఎక్కిస్తా. రండి కూర్చోండి, నిన్ను ముగ్గులోకి రప్పిస్తా. వస్తారా రారా? నేను ఒక పెగ్గేసానంటే ముగ్గులోకి కాదు నా ఒళ్ళోకే వచ్చేస్తారు. ఆ మంత్రం చదవండి. బల్పిస్తగా బ్రింజాల్ పచ్చడిహా. ఓరే బాబోయ్, నేను మధ్యాహ్నం తిన్న అసలు మర్చిపోవట్లేదు. కూర్చొని చెప్తా. ఈ ఆత్మల్ని తీసేస్తున్నాను. తగ్గిందా? తగ్గిందా? నేను రేజింగ్ రాజుని, టీమ్ లీడర్ని. అది కాదులే. ఈ డ్రెస్సులు ఏంటి? మీకు చిన్న దెయ్యం బట్టి ఇలా ఎక్కేసి ఇప్పుడు అందరికి తగ్గింది కదా. ఓసి తిక్కల మొహాలు ఐదు ఆగేసింది ఏంటి అక్కడ? మీరు అంత ఓవర్ యాక్షన్ చేయకండి, మా ఊరికి కూడా అలాగే ఉంటారు. రోజా గారు ఎలా అనిపించింది? అమ్మా మల్టీ స్టార్ ఫుల్. అసలు మొత్తం స్టేజ్ ఫిల్ అయిపోయింది, అంతమంది ఆర్టిస్టులు. అసలు ఏంటి మధ్యాహ్నం భోజనం లిస్ట్ మొత్తం చదివేస్తున్నారు. సడన్ గా మంత్రాలంటే అయ్యే గుర్తొస్తాయి. అసలు గెటప్లు భలే ఉన్నాయి. మీది మనోసారది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా అనిపించింది. ఎంట్రీ సాంగ్ వెరీ నైస్. మనోగారు ఏం టైమింగ్ అండి, వాట్ స్క్రిప్ట్ రైటింగ్ ఆయన తీసుకునే లైన్ గానీ ఆర్టిస్ట్ కి చెప్పే విధానం ఎక్స్ట్రానరీ. అంటే మీరు 2 సార్లు అది కంటతా పట్టించినప్పుడు రికార్డ్ అయిపోతుంది. ఎక్స్ట్రానరీ టైమింగ్ అందరికి సమానంగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సార్. ఒప్పుకోవడం ఒక లెక్క అయితే వెంటనే నేర్చేసుకుంటారు. అందుకే మాకు ముందు వచ్చి చెప్పాలన్న ఇది కూడా ఉండదు. సర్లే నెక్స్ట్ స్కిట్ ఎప్పుడు జరగబోతుందో అప్పుడు వచ్చి ఒకసారి చెప్తే చాలు సార్ గుర్తుంటాయి అన్న ఒక ఐడియా ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. నువ్వేం సాధించావు లైఫ్ లో అంటే అది నా శిష్యుడు అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంటుంది. ఒక మంచి రికగ్నైజేషన్ ఇచ్చింది సార్ జబర్దస్త్. నాకు గర్వంగా చెప్పుకునేది ఏంటంటే సార్, ఒకసారి మా అమ్మ నాన్న నేను హాస్పిటల్ తీసుకెళ్ళి గవర్నమెంట్ ఎంప్లాయీ మంచి మా పేరెంట్స్ ని చూసి చాలా అదృష్టవంతులు సార్ మీకు ఇలాంటి కొడుకున్నందుకు. గ్రేట్ అప్రిసియేషన్. ఇప్పుడు చంటి శిష్యులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికి వస్తే చంటే వాళ్ళు కాలు గడుగుతాడు. ధనరాజ్ వేణు ఆర్టిస్టులు అయ్యారు. జూనియర్ మా టీంలో జాయిన్ అన్న తాగబోతు రమేష్ కూడా ఆర్టిస్ట్ అయ్యాడు. నేను మాత్రం అవ్వట్లా. ఆ డిసప్పాయింట్ లో ఉన్నప్పుడు నాకు జబర్దస్త్ ఆపర్చునిటీ వచ్చింది. ఒకటే అనుకున్నా, నా లైఫ్ అండ్ డెత్ ప్రోగ్రామ్ ఇది. రాఘవ్ గారు టోటల్ గా ఎన్ని స్కిట్స్ అయి ఉంటాయి? అన్ని స్కిట్లు చేశాను.